మేము బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మన ఉస్మానాబాద్ పట్టణ ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను గబ్బాడి గారు కమిటీ సభ్యులు కొంతమంది అని మేము ఒక పత్రిక ప్రకటన ఇచ్చినాం. దానికి సంబంధించి మేము కోయడ కుమారస్వామిని ఉదర్ వరప్రసాద్ అన్నట్టయినా డబ్బులు ఒత్తిడి చేసిందని, అదేవిధంగా డబ్బులు ఇవ్వకపోతే నీ ఇల్లు రద్దు చేస్తానని ఆయనకు చెప్పడం జరిగిందని, ఇట్టి విషయం నాతోని కోయడ స్వామి అంటే కుమారస్వామి నాకు చెప్పడం వల్ల మేము పత్రికా ప్రకటన ఇచ్చినాం. మా మాట కట్టుబడి మా నిబద్ధత ప్రకారమే మేము ఆ స్టేట్మెంట్ ఇచ్చినాం. మీకు ఒక విలేకరిని, ఒక ప్రజాజ్యోతి విలేకరి కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు కోయడ కుమారస్వామి ఆయన ఇళ్ళమ్మకుండా వచ్చి ప్రమాణం చేస్తాడా, నువ్వు చేస్తావా, మీరిద్దరు ఎవరైనా చేయరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే పాపం జరుగుతుంది. మేము కూడా ఇవాళ గుళ్ళకి వచ్చినాం. మేము ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ విషయంలో కోయడ కుమారస్వామి చెప్పిన మేరకే మేము పత్రికా ప్రకటన ఇచ్చినాం. ఈ ప్రకటనలో కూడా నీ పేరు చెప్పకుండానే మేము ప్రకటన చేసినాం. కానీ నువ్వే దాన్ని నీ భుజాల మీద ఎత్తుకొని దొంగ అంటే దొంగ అనే విధంగా ఇవాళ నువ్వు ప్రవర్తించడం. అదేవిధంగా నేను చెప్తానా, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో మన వార్డు లిస్టు తీసుకుంటావు, నువ్వు వార్డు ఇన్ఛార్జ్ అంటున్నావు కదా, ఎంతమందికి డబ్బులు పంచినావో మరి దాని విషయంలో నేను ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో ఉన్న నేను ఓటర్ అని పిలిపిస్తా. డబ్బు ఇవ్వాలి నీకు ఇస్తే నువ్వు ఎంతమందికి పంచినావు, ఎంతమంది వసూలు చేస్తాం. మా పార్టీ నడపడానికి ఎవరు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 1000 ఇచ్చినా తీసుకుంటాం. మా పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో ముందుకు పోతుంది. వాళ్ళు ఏ సంఘాలను కావచ్చు, లేకపోతే ఏ కార్మిక, అదేవిధంగా ఏ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, ఎవరైనా ప్రేమతో మా పార్టీకి ఇస్తే మీరు తప్పకుండా తీసుకుని మాకు నడిచే వ్యవస్థ ఉంటుంది. మీ పార్టీ వాళ్ళు ఇట్లా వసూలు చేస్తారు, అట్లా వసూలు చేస్తారనే కామెంట్ నువ్వు చేసినావు. దానికి సంబంధించి కూడా మేము పూర్తిగా చెప్తానా. మరి నువ్వు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మరి ఇప్పుడు మేము ఆల్రెడీ మీకు చందాలు అందించినా కూడా తీసుకుంటామని మేము అడుగుతాను, ప్రేమతో తీసుకుంటాం. మరి నువ్వు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా డబ్బు తీసుకుంటేనే నువ్వు ఇదంతా రాద్ధాంతం చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతానా. నువ్వు ఇటు విషయంలో మీరు కోయడ కుమారస్వామి నువ్వు తప్పకుండా ఎల్లమ్మ గుళ్ళే మరి నువ్వు చెప్పలేదని నువ్వు చెప్పి ఆయన కూడా నేను చెప్పినాని అంటాడో చెప్పలేదని అంటాడో మీ ఇద్దరు ప్రమాణం చేయాలి. ఆ విషయం మీకే వదిలేస్తానా, ఎవరిని పాపం వానికే తగులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.